నాగ్ సినిమాల నుంచి రిటైర్ అయినట్లేనా? నాగార్జున బాంబ్ పేల్చారు. తాను ఇక సినిమాల్లో నటించబోవట్లేదని చెప్పారు. ఇది ఆయన అభిమానులకు షాకింగ్ న్యూస్ అయి మన్మధునిగా సినీ రంగాన్ని ఏలిన నాగార్జున గత కొంతకాలంగా ఆధ్యాత్మిక చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలతో కాలం గడుపుతున్నారు. ఇటీవలే తనదైన శైలిలో సోగ్గాడే చిన్ననాయన సినిమాతో మెరుపులు మెరిపించాడు నాగ్. ఇలా కెరీర్ అద్భుతంగా ఉన్న సమయంలోనే రిటైర్ కావాలనుకుంటున్నట్లు నాగ్ చెబుతున్నాడు. నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ చిత్రం పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని అన్నారు. స్వామి దయ వల్లే మంచి జరుగుతుందన్నారు. స్వామివారు నాతోనే, మా ఇంట్లోనే ఎప్పుడూ ఉంటారని పేర్కొన్నారు. ఇదే తన చివరి సినిమా కావచ్చేమో అని చెప్పారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయిబాబా వంటి ఆధ్యాత్మిక చిత్రాలు తీయడం సంతోషంగా ఉందన్నారు నాగార్జున. ఓం నమో వెంకటేశాయ సినిమా చివరి చిత్రం కావచ్చన్నారు. స్వామివారికి తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. మా అమ్మ వల్లే వెంకటేశ్వర స్వామిని పూజించడం అలవాటైందన్నారు. ఇప్పటివరకు తన కోరికలన్నింటినీ స్వామివారు నెరవేర్చారని చెప్పారు. స్వామివారి కృప వల్లే మనం సినిమా విజయవంతమైందన్నారు. అందరి హీరోల్లాగానే నాగార్జున కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడా, లేక హ్యాపీగా వ్యాపారాలు చూసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తాడా చూడాలి.